వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. బాన్సువాడ బిఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలను దొంగిలించిన 5 దొంగలను బ్యాటరీలను కొనుగోలు చేసిన వ్యక్తిని 1,50,000 నగదు, ఒక టాటా ఆల్ట్రోస్ కారు, ఒక టాటా ఏస్ వాహనాన్ని పట్టుకున్న బాన్సువాడ పోలీసులు. బాన్సువాడ సమీపంలో వాహనాల తనిఖీ చేయుచుండగా వారు తమ కారును ఆపకుండా అనుమానాస్పదంగా పారిపోతుండగా వెంబడించి కొద్ది దూరంలోనే పట్టుకున్నామని బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ఇందులో 2 బిఎస్ఎన్ఎల్ టవర్ల సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తారని, ఒకరు గడ్డిని శుభ్రం చేసే ఉద్యోగి ఉన్నట్లు, వీరు మరో 3 కూలీలను తీసుకుని 9 గ్రామాలలోని 10 బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలను దొంగిలించినారని, దొంగిలించిన బ్యాటరీలను కామారెడ్డిలో కలీం అనే పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మగా అతడి వద్ద నుండి 72 బ్యాటరీలు టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకున్నామని, కలీం మిగతా బ్యాటరీలను ముషీరాబాద్, హైదరాబాద్ లో గల పాత బ్యాటరీల దుకాణంలో అమ్మగా అతని వద్ద నుండి 1,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని, మొత్తం చోరీ సొత్తు 6 లక్షల రూపాయలు ఉందని డీఎస్పీ తెలిపారు. గ్రాసు అదంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్. మూడవ అతను వచ్చేసి గొలుసులింగం లేబర్, ఈయన జువ్వాడి గ్రామము, గాంధారి మండలం. అదేవిధంగా 4వ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు, ఈయన కూడా కూలి, జువ్వాడి గ్రామము, గాంధారి మండలం. 5వ వ్యక్తి గైని మైసయ్య, ఇతను కూడా కూలి. సో వీళ్ళందరూ కూడా జువ్వాడి గ్రామము, గాంధారి. ఇతనిది ఊడెం అరుణకుమార్ మాత్రం నారాయణపూరు, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల. అదేవిధంగా రవిది చేపూరు గ్రామం, ఆర్మూరు మండలం. సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరు కూడా చాలా టవర్లలో, మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని, పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో కారు ఒకటి, అదేవిధంగా ఇంకొక టాటా ఏస్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం, ఈ స్క్రాప్ షాప్ అయినది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది, ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది. అమ్మినందుకు గాను మొత్తము ఈ 5 కలిసి 264 బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు 10 గ్రామాల్లో పోయినాయి. మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజను, ఎల్లారెడ్డి, ఇవన్నీ ఎల్పిసి దాదాపు ఒక 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది. అందులో నుండి మేము 72 బ్యాటరీలను, మరియు ఒక టాటా ఏస్ వాహనము, మరియు కారు, ఇవన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషీరాబాద్లో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని, వాటిలో అమ్మడం జరిగింది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులు 1,50,000 ఇవి కలీం దగ్గర నుంచి 72 బ్యాటరీలు, 1,50,000 ఈ సొమ్మును రికవరీ చేయడం జరిగింది.